ఒకటి యేసు చెప్పిన గుప్త నిధి రహస్యం. పరలోక రాజ్యం ఒక పొలములో దాగియున్న నిధి వంటిది. దానిని కనుగొన్న మనిషి దానిని దాచిపెట్టి సంతోషముతో వెళ్లి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొన్నాడు. అర్థం: ఆ పొలం అంటే దేవుని వాక్యం. దాగి ఉన్న నిధి అంటే యేసుక్రీస్తులో దాగి ఉన్న రక్షణ, శాంతి, పరలోక జీవితం. దాన్ని కనుగొన్నవాడు తన పాత జీవితం వదిలి కొత్త జీవితం ప్రారంభించే వ్యక్తి. బైబిల్ చెబుతున్న దాగిన నిధులు. నేను నీకు చీకటి నిధులను, దాగిన గుప్త సంపదలను ఇస్తాను. ఇది దేవుడు కోరీషు రాజుకి చెప్పిన వాక్యం. దాని అర్థం, దేవుడు తనకు నమ్మకంగా ఉండే వారికి అనూహ్యమైన ఆశీర్వాదాలు, గోప్యమైన విజయాలు, అనుకోని అవకాశాలు ఇస్తాడు. ఇది కేవలం బంగారం కాదు, ఆత్మీయ విజయం, భౌతిక ఆశీర్వాదం రెండింటినీ సూచిస్తుంది. దేవుని రహస్య నిధులు అంటే ఏమిటి? జ్ఞానములోను బుద్ధియందును ఉన్న నిధులన్నీయూ ఆయనయందే దాగియున్నవి. అంటే యేసుక్రీస్తులోనే అన్ని రహస్య నిధులు దాగి ఉన్నాయి. దేవుని దగ్గర ఉన్న జ్ఞానం, శాంతి, సమాధానం, ధైర్యం, ఇవన్నీ ఆత్మీయ నిధులు, స్పిరిచువల్ ట్రెజర్స్. నిజమైన గుప్త నిధి ఎక్కడ దొరుకుతుంది? నీ గుండె ఎక్కడ ఉందో, నీ నిధి కూడా అక్కడే ఉంటుంది. అంటే మన మనసు దేవుని మీద ఉండాలి. నిధి అంటే మనం ఎక్కువగా విలువనిచ్చేది. యేసు చెప్పినట్టు, భూమిపై కాకుండా పరలోకంలో నిధులు కూడబెట్టండి. ఈ రహస్యానికి సారాంశం: బైబిల్లోని గుప్త నిధులు ఆత్మీయ సత్యాలు. దేవుని వాక్యం మన జీవితాన్ని మార్చే మూలధనం. విశ్వాసం ద్వారా దాగి ఉన్న నిధులు బయటపడతాయి. యేసు మనకు ఇచ్చే రక్షణే అత్యంత విలువైన నిధి.